హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరి నివాసం. ఈరోజైతే నేను సింపుల్గా ఎగ్ ఫ్రై చేస్తానండి. ఇదైతే చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ముందుగా బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక హాఫ్ క్యాప్సికము, 2 పచ్చిమిర్చి అయితే వేసానండి. క్యాప్సికమ్ అయితే చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైలో, కంపల్సరీ వేయండి. ఇవన్నీ అయితే ఒక 5 మినిట్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. దీన్ని అయితే చపాతీ, పూరి, వైట్ రైస్ దేంట్లోకైనా తినచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తొందరగా అయిపోతుందన్నమాట. ఫటాఫట్ అంటే 10 మినిట్స్లోనే అయిపోతుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు, టైం లేనప్పుడు చాలా తొందరగా చేసేయచ్చు ఎగ్ ఫ్రై. ఇంక ఇందులోకైతే కొద్దిగా గరం మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నేనైతే గరం మసాలా వేసుకోలేదనమాట. చూడండి, ఇవైతే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను కావాల్సినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం పొడి, పెప్పర్ పొడి అయితే వేసానండి. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము, పెప్పరు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కంపల్సరీ వేయాలండి, అప్పుడే ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుందన్నమాట. కొందరైతే ఉత్త కారం పొడి మాత్రమే వేసుకుంటారు. నేనైతే కంపల్సరీ పచ్చిమిర్చి కూడా వేస్తాను. చూడండి, ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. తర్వాత అయితే ఇంకా కొద్దిగా పసుపు, కారం పొడి, పెప్పర్ వేసేసి ఫ్రై చేస్తానండి. కారం పొడి, పెప్పర్ పొడి వేసినప్పుడు కాస్త సిమ్లో ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అనేదంతా వెళ్ళిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అయితే మనం ఎగ్స్ కొట్టేసి వేసుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడైతే కారం పొడి తగినంత వేసుకుంటున్నాను అందులోకి. తర్వాత అయితే ఇది పెప్పర్ పౌడర్ అనమాట. మంచి స్మెల్ వస్తుందండి ఎగ్ ఫ్రై ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు. ఈ పెప్పర్ పౌడర్ ఇదంతా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెగ్ చేస్తాను, ఇంకా చపాతీ లెగ్ అనమాట. చపాతీ లెగ్ అయితే ఇంకా మంచి కాంబినేషన్ అండి ఇది. మీరు మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం టిఫిన్ చేసుకున్నారో నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక్కడైతే మొత్తం మసాలాలన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే ఎగ్స్ కొట్టేసుకుంటాము. ఎగ్స్ కొట్టేసుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామంటే పొడి పొడిలాడుతూ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఈ ప్లేస్లో కావాలంటే కొద్దిగా గరం మసాలా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల గరం మసాలా అవన్నీ ఏం వేయడం లేదండి. ఒరిజినల్ ఫ్లేవర్ ఇలాగే తింటే బాగుంటుందన్నమాట. చూడండి, ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోతుందన్నమాట. 5 మినిట్స్ పడుతుంది అంతే. ఇక్కడ మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొద్దిగా మాడకుండా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్ అంతే. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మాకైతే ఎక్కువ ఎగ్స్ తినడం వల్ల నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం లేనప్పుడు అయితే ఖచ్చితంగా ఎగ్ ఫ్రైయే చేసేస్తానండి. ఏదైనా పనులు ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఎగ్ ఫ్రై చేసేస్తానమాట. చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాము. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత అయితే ఇంకా నేను ఒక చపాతీ కూడా చేసేస్తాను. ఇదైతే మా పాప కోసం చేస్తానండి చపాతీ కాంబినేషన్కి అయితే అద్దిరిపోతుంది. కంపల్సరీ ఒకసారి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన లక్ష్మీ హరినివాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.